డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సును పటిష్టంగా నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు రిజిస్టర్ యాదగిరి పత్రికా సమావేశం ద్వారా కృతజ్ఞత తెలియజేశారు. వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆగస్టు 5న ప్రారంభమయ్యే 3వ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో 240 కంప్యూటర్ కి సంబంధించిన కోర్సులలో ప్రవేశాలకు అనుమతి లభించిందని ఈ కోర్సులను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ పత్రికా సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్ కుమార్, ఎన్ఎస్ఏ సమన్వయకర్త ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు, చాలా అనుకూలంగా స్పందించారు. ఇప్పుడు కూడా మనల్ని నెగిటివ్ దృక్పథంతో చూడలేదు. ముఖ్యమంత్రి గారు తనకు స్వయంగా నేను ఒకసారి కలిసినప్పుడు మీకు కూడా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తా అనేటువంటి విషయాన్ని తను స్వయంగా చెప్పింది. ఇంకా అది అంతవరకు రాలేదు. ఎంతమంది విద్యార్థులు వస్తారు, ఏమవుతుంది అనేది అది ఇప్పుడే మనకు జియో వచ్చింది. ఇమ్మీడియట్లీ మనం గవర్నమెంట్ తెలియజేసిందంటే మేము రెడీగా క్లాసెస్ కండక్ట్ చేస్తాం, స్టాఫ్ అవైలబుల్ ఉంది, బిల్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతాం వచ్చిన తర్వాత స్ట్రెంత్. అంటే ఇప్పుడు మనకు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. దాదాపు ఒక 24 మెంబర్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అవసరం. అన్ని కోర్సులు కామన్ కాబట్టి కామన్ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కానివ్వండి, కంప్యూటర్ రిలేటెడ్ కానివ్వండి, అవన్నీ కామన్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇది కామన్ పేపర్స్ కొన్ని ఉంటాయి. సో చాలా ఉంది కదా, దానిపైన ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా మీరు సమర్థిస్తారు? బడ్జెట్ ఏం లేదు మనకు, అంతగా ఫండ్ షార్ట్ లేదు. మనకు శాలరీస్కి సరిపడినటువంటి బ్లాక్ గ్రాంట్, అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి కూడా 35 కోట్ల డెవలప్మెంట్ గ్రాంట్ కింద ప్రకటించడం జరిగింది మొన్న మార్చి. ఇంకా అదనంగా ఇప్పుడు ఏమైనా ఫండింగ్ కట్టబడే అవకాశాలు ఏమైనా? మళ్ళీ గవర్నమెంట్ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మురళి అడిగినట్టు తెలంగాణ శాతవాహన విశ్వవిద్యాలయంలో, మానవ విశ్వవిద్యాలయంలో బడ్జెట్తో జియో వచ్చింది కదా అన్నారు. మనకు కూడా అదేవిధంగా కొద్ది రోజుల్లో ఒక 2 క్యాబినెట్ మీటింగ్స్లలో ఆ జియో, అలాంటి జియో మనకు రావచ్చు. ఆ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రతిపాదన కూడా మేము సంబంధించిన మంజూరు కూడా లభించవచ్చు ప్రభుత్వం.